ఏమన్నా చూస్తే లాభం ఉందా? ఈ చేను ఇట్లా గడ్డే పోయే కాలం వచ్చింది. ఆమెకు పొద్దుగా లేచి రాగా చెప్పిన మందిని తీసుకొని రాయా దుర్సాని అంటే ఇవరకు పత్తరే జాడలేదు. వాడిని చూస్తే అట్లుంది, దీన్ని చూస్తుంటే ఇట్లున్నది. అది ఇంటికాడ వంట చేసుకుంటా అది ఉంటుంది. వీనికి రాగా మరీ చెప్పిన కొడుక ఆడు గవర్నమెంట్ మందు పత్తాలు ఇస్తుండు తీసుకురారా అంటే వానికి ఇంతనన్నా చెవులో ప్లేన్ వారకుంటూనే ఉన్నది. వానికి ఏం చెప్పాలని ఏం చేయాలి? ఎంతగానే బాధపడాలి ఈ కష్టం. ఆమె కూడా చెప్తలేదు వానికి. మంచిగా అండి పెడుతుంది, తినుకుంటూ ఇంటికాడ ఉంటుండు. మరి మా డాడీ పొద్దుగా సేర్లకు వేయండు, మరి ఇట్లా సద్యాన్ని పంపుతాను దానికి ఉందా వీనికి ఉందా ఆలోచన? ఏం ముచ్చట పెడుతున్నావు ఇక్కడ? ఏం చేయమంటావు? ఇక అక్కడ సేనంతా గడ్డ పోతుంది. వాడిని పొద్దుగాల పోగానే ఏమని చెప్పినా వాడిని లేపుతోలని చెప్పినా? గౌరవం చేసినా కూర్చున్నావు. నేనేం గౌరవం చేసిందే? నేను చేసిన మరి నువ్వు చేసిన గౌరవం అంతా అది. నేను చేసిన గౌరవం అంటావు. నన్ను ఎందుకన్నా ఊరి సంచుల కోసం అక్కతో మాట్లాడతాను. ఎవరు నోరు నెత్తులాడుకున్నారా? ఆడికి అలా నోరు నెత్తులాడుకో మాట్లాడుతున్నాడు. నడు ఇక్కడ కూర్చుని ముచ్చట పెడుతుంది. మళ్ళీ ఏమవుతున్నా మాట్లాడున్నావు? నడు. అలా కుక్కర్ అంటున్నావా? వానికి చెప్తా వానికి మనసు పడదు, నీకు మనసు పడ్డది. కనబడుతూనే ఉంది పని చేసేది. ప్రశాంత్, అరే ప్రశాంత్, ఏం చెప్తున్నావురా? ఏమైంది? పొద్దున నీకు బొంగ ఏమని చెప్పిండ్రా? నేను ఏం చెప్పినవే? నేను చేనులోకి వస్తున్నా రారా అని చెప్పిన. నేను అర్థం అనుకునే కదా పని ఉంటే అటు బయటకు వేసిన. శ్రీకాంత్ గాని వాళ్ళ పొలం కాడికి ఏంది? కాదురా, శ్రీకాంత్ గాని పొలం కాడికి పోయినావు. మళ్ళీ నీ పొలం కాడికి వాడికి ఎందుకు వస్తలేరా? వాడు పని ఉందంటే పోయినా. అరే నీకు పని ఉన్నప్పుడు మనం దొరకచ్చి మరి చేయిస్తున్నావురా. అత్తడా రాడా? ఎప్పుడు వస్తారా? చేసి నా పనంతో నా పానం తనతోగలకు వస్తుంది. మన అవసరం ఉన్నప్పుడు వాళ్ళు రాలే కదా. ఇప్పుడు ఎప్పుడు వచ్చిండ్రా? వచ్చింది నీకు. నీకు వచ్చావన్నా పొలం మక్క చెట్ల గడ్డి బాగులేదు. మర్ర పచ్చి మీకు అని వాళ్ళు మీరిద్దరు వచ్చి నాన్న మీకు కొడుతురు. మరి నేను కొరపోతే ఎవరైనా కంటారా? నీకు వాళ్ళు ఉన్నారా? వాళ్ళతో చెప్పడానికి ఉన్నదా ఒక్కని కదా. సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. శ్రీకాంత్ గారికి పనికి వాడు మనకి ఎప్పుడన్నా పనికి వచ్చినారా? అరే ఆడు గీడికి ఎందుకు వస్తాడు? ఆడ హైదరాబాద్ లో జాబ్ చేస్తాడు. వాడు హైదరాబాద్ జాబ్ చేస్తాడు, వచ్చి నీకు పని చేస్తారా? రాడు పని చేయకపోతే ఏంటి? అన్న దోస్తు గాడు కాబట్టి ఆయనకి సహాయం చేస్తా. ఇప్పుడు నువ్వు సహాయం చేస్తున్నావురా. ఇప్పుడు సేన్లో నేను పని చేసి నా పానం అంతా అలసిపోతుంది. సరే కానీ ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పు. ఏం చేస్తలేదు. ఊరే బత్తల కట్టుకోయి లైన్ కట్టుకో. ఆధార్ కార్డు పట్టుకొని పోయి లైన్ కట్టుకుంటే వాటి ఊరాడుకుంటా మాకు ఆధార్ కార్డు పాస్బుక్ జిరాక్స్ తీసుకుపోయి లైన్ కట్టు. అక్కడ నాకు మా తెలిసి నేను తీసుకొస్తా. ఊకొరుతురు ఊకంటావా? పోరండి ఉన్నదా ఒక్కడు ఊకొడతారా? అన్వయ్య ఊకి చెప్తారా చెప్పడానికి? ఒక్కసారి 2 సార్లు చెప్పాలి. ఫోన్గా చెప్తే ఇప్పుడు వచ్చినాక చెప్పబడుతూ పోరండి. ఇప్పుడు ఎవరికే గానీ మోస్ట్ తెలుస్తుంది కావడం మరి నీకేం తెలుస్తుంది, వానికేం తెలుస్తుంది? తెచ్చుకుంటేనే మెదడు ఇంట్లో పెడుతున్నా. అన్న ప్లాట్ తీసుకుంటారు, అది రిజిస్ట్రేషన్ ఎప్పుడు పోదామన్నా? చెప్పేస్తారా? మంచి రోజు ఉందట, పోయి చేసుకుందాం. ఇంకేంది ఒకటికి డబ్బులు వచ్చేటి ఉన్నాయి. ఆ రోజు కట్టి అదే చేసుకుందాం. ఇంకేంది నానా శ్వేత వాళ్ళ ఇంటికి పోయేస్తా. ఇప్పుడు ఎందుకు బిడ్డ? కొంచెం పని ఉంది, జల్ది వచ్చేస్తాను. సరే మరి చెప్పాను రా చిల్రా. అరగ శ్రీకాంత్ పంపారా శ్రీకాంత్ చెదరావా? మనోజ్ ఇటే వచ్చి రారా? ఎప్పటి నుంచి తిరుగుతారా చందాకి? నిన్న నుంచా? ఎంత వసూలైనారా మరి పైసలు? 2000 ఎంత రాలి? 20 రూపాయలు రాయన్నా? 1000 రూపాయలు. 1000? గంధానం ఏం చేసుకుంటారా? గణపతి పెడతాం. అదే గణపతి పెడతారా? ఏం చేసుకుంటారా అంతానం అంటున్నా? 20 రూపాయలు రాస్తున్నది. ఎంత కావాలరా? 1000 రూపాయలు. 1000? ఇంత పెద్ద ఇల్లు ఉంది, ముంగడ ల్యాప్టాప్ ఉంది, సర్పంచ్ పోటీ చేస్తా అంటున్నాడు. 1000 రూపాయలు రాయ్. సరే తీరా, 500 రాస్తున్నది. ఇక పట్టుకో పైసలు ఇస్తా. పోరిగా ఎంతసేపు చూడాలరా నీకోసం? చూడవైంది ఆ మాత్రం వెయిట్ చేయవా? సరే గాని నిన్నేమో అన్నావు, పెళ్లి చేసుకుందాం అన్నావు కదా, దా పెళ్లి. ఆగురా, నేను మీ అమ్మ ముందట ఈ ధైర్యం ఏమైందిరా? ఇప్పుడేమో బాగా మాట్లాడుతున్నావు. అబ్బా అట్లానా? సరే కానీ దా చేసుకుందా. ఏ ఉందిరా.
సరే ఇప్పుడు ఏం చేద్దాం మరి? సరే తీరా, ఎవరు వస్తున్నారు, నేనైతే పోతున్నా. అత్తమ్మ ఏం చేస్తున్నావు? ఇగో బావ నిన్న బట్టలు అన్ని అట్లనే తెచ్చుకున్నాడే, పిండినా ఇక మడత పెడతాను. బావ ఇక్కడ మరి ఏమో ఏం చెప్తాడు, రూమ్ లో ఉన్నట్టున్నాడు. తిన్నావు బావా? ఇప్పుడే వచ్చాను. తిన్నాను. అవునే బుజ్జి, ఇక్కడ పని పట్టలేదా అని తెల్లారి వరకు వచ్చి బావా బావా అనుకుంటూ వచ్చినావు. ఇక ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే పని చెప్తావేంది? బావా నైట్ సినిమాకి పోదామా? సీనువకి ఏందే సీనువకు? అవునే జాను, చెప్పిన కొద్ది సీతకు రాముడు ఏమవుతాడు అన్నట్టు సినిమా పోదాం బావా అంటాను. వాళ్ళు మంచోళ్ళు కాదే బిడ్డ, వాళ్ళ కళ్ళల్లో పడితే నిన్ను బావని బతకనియ్యరే. నేను చూసుకున్నంత ప్రేమగా వాళ్ళు చూడలేరు మిమ్మల్ని. అందుకే సినిమాకి అధ్యయమంటారు. బాగున్న 4 రోజులు అయినా కానీ ఇంట్లో అందరం కలిసి తృప్తిగా ఇప్పుడంతా దీని సంతోషంగా ఉందాం. సరే అమ్మా, ఇంట్లోనే ఉంటాం. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, కానీ మా ఇంట్లో ఒప్పుకోరే. ఏం పోతారా? ఇక్కడ ఉంటే ఏం లాభం అమ్మా చెప్పు. ఊర్లో నాకేమైనా పని వస్తుందా చేసుకుందాం అన్నా చెప్పు. ఏదో ఒకటి చేసుకోవాలి. ఇక్కడ ఆడదాకా ఏం చేస్తాం? అవునా శ్రీకాంత్, మళ్ళీ ఎప్పుడు వస్తావురా? మళ్ళీ చూస్తానే, మళ్ళీ ఏదైనా దసరాకు లేకపోతే బతుకమ్మ పండుగకు వస్తా. బాపు ఇక ముచ్చట చేద్దాం అనుకుంటున్నా బాపు. చెప్పి ఏం లేదే, మన చెల్లెకి మంచి ఒక సాఫ్ట్వేర్ సంబంధం వచ్చింది. అబ్బాయికి 60 నుంచి 70 వేలు దాకా ఉంటా అంట బాబు జీతం. మరి చెల్లెని ఇద్దామా? సరిగా నీ ఇష్టం, నీకు అంత ఇష్టమైన ఇంకేం చేద్దాం. ఎట్లా మంచిగా ఉంది సంబంధం, మంచిగా ఉంది. వాళ్ళ మాట మర్యాద కూడా మంచిగా ఉందంట. మంచి గొప్పింటోళ్ళు వాళ్ళు. మన చెల్లెకి మంచిగా సరిపడి ఉంది బాపు. సరే, మరి ఒకసారి చెల్లిని అయితే అడిగి తెలుసుకుందాం. నీ అవాది ఇంకా చిన్నపిల్లనే, దానికి ఏంటి అడుగుడు బాబు. తల్లి లేని పిల్లలు గారా మీరు. ఆ చెల్లె ఇష్టాలు కూడా తెలుసుకొని మనం మాట్లాడదాం. సరే చెల్లె, ఓ చెల్లె. చూసారా అరే బిడ్డ, అన్న నీకు ఒక మంచి సంబంధం తీసుకొచ్చిండ్రా. అవును చెల్లె, అబ్బాయి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడంట. నెలకి 60 నుంచి 70 వేల జీతం వస్తాడంట చెల్లె. మంచి మనకన్నా గొప్ప ఉన్నోళ్ళు చెల్లె. నువ్వేమంటావు? మన వీడు చెప్పు తినాడు, ఏమున్నా మంది సోపతులు పట్టి తిరుగుతాడు. నువ్వెప్పుడు వచ్చినావు? నేను అప్పుడు అయితే ఎటువైనవే నువ్వు? ఏటి పోలేక రాజక్క మాట్లాడితేవా ఆయన? బిడ్డ ఏమైంది? ఏడ్చుకుంటూ వచ్చినావు? ఎవరన్నా తిట్టిండ్రా? ఎవరేమన్నారే? బాబు గిట్ల ఏమన్నా అన్నాడా? అన్న గిట్ల చూసిండా మా ఇంటికి రాగా? అన్న కొట్టిండా అని? ఏమైందో చెప్పే, నువ్వు ఇట్లా ఏడితే నాకు ధైర్యం సరిపోతలేదు. ఏమైందో చెప్పే ఫస్ట్. అమ్మా ఏమైందమ్మా గట్లేస్తుంది? అది అదేం చెప్తలేదురా నేను అడిగితే. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. జాను ఏమైంది? జాను ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. నువ్వు కూడా ఏందమ్మా దాంతో పాటు ఏడుస్తున్నావు? ఏమైంది అడగవా? నేను ఇదివరకు అడిగిందా బిడ్డ, అదే బ్యాగ్ చదువుకొని వచ్చిందంటే. బ్యాగ్ తీసుకొని వచ్చినావా? ఏమైంది అసలు? నాకు ఏం అర్థమైతలేదు. జాను ఏమైంది అసలు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నాకు. నీకు ఎన్నిసార్లు చెప్పిన బావా, ఏదో ఒక చెక్ చేద్దాం, అత్తమ్మని అడుగుదాం అని మాట్లాడావు. అందుకు బ్యాగ్ తీసుకొని వచ్చేసాను. నిన్నే పెళ్లి చేసుకుంటా నేను. అమ్మా ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా? ఏదమ్మా బ్యాగ్ తీసుకొని వచ్చినా అంటుంది. బిడ్డ అది చిన్నప్పుడే తల్లి ప్రేమ నోసుకోలే.
ఇంట్లో నా అన్నగాడు నా మేనన్నుడు దాన్ని ఎన్ని కోసలు పెడతారో లెక్క చేసుకోమని ఎట్లయితే అట్లా బిడ్డ తల్లి ప్రేమ లేని దానికి మళ్ళా నువ్వంటే పంచ ప్రాణాలని మన ఇంటికి వచ్చింది ఎట్లయినా దాన్ని చెయ్యి ఇడిచిపెట్టకురా ఇడుంటే వాడే తువ్వలు ఎట్నుంచి వచ్చి నీ బామ్మని కాదు నేను కంటే దాకా తెలియదు నేనేమైనా పర్వాలేదు కానీ దీన్ని తీసుకొని ఏదన్నా 4 రోజులు వెళ్ళిపోరు నువ్వు లేకుండా నేను ఎట్లా పోతా అమ్మా నాకు ఉండేదే నువ్వు కదనే నా గురించి నువ్వు చూడకురా మీరిద్దరు మంచిగా బతికితే చాలు మీరు ఊరి నువ్వు లేనిది ఎట్లా పోమంటావు అమ్మా నాకు మనసు రావట్లేదమ్మా పోవడానికి అద్దురానికి దండం పెడతా బిడ్డ దాన్ని తీసుకొని పో వాళ్ళు పెళ్లి సంబంధం కాడికి వచ్చిరంటే ఇప్పుడు అది ఇంట్లో కనబడకపోతే మన ఇంటికి వస్తారులా రచ్చ రచ్చ చేసి ఇల్లు తాగని చెప్తారా కొడుక రాని అమ్మా అసలు నువ్వు నీళ్ళు ఇచ్చిపెట్టి నేను పోనమ్మా చెబుతున్నా పోయి పెళ్లి చేసుకుంటే వాడెవ్వరు ఏం చెయ్యలేరా దాన్ని తీసుకొని పోయి ఏ గుళ్ళైనా తాలుబొట్టి కట్టి 4 రోజులు సాటుకుండు 4 రోజుల తర్వాత వాళ్ళే కోపం వంచుకొని మళ్ళా అందరం ఒకటై ఉండొచ్చు నా మాట ఇనుకొడతాను దండం పెడతారా పోయామ్మా అడవు మాట అంతా నువ్వు కోపం పడకు పోరి ఊరా కట్టుబట్ల మీద పోర కొడుక వాడికి లత్తడో తెలియదు నాకు దండం పెడతాను మనసు రావట్లేదమ్మా వాడికి నచ్చ దిక్కులేదు నీకు దండం పెడతాను నువ్వు అంటే సరే అమ్మా మమ్మల్ని ఆశీర్వదించమ్మా ఆశీర్వదించమ్మా పేసమమ్మా సరేనా ఏడో జాగ్రత్త ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా ఏదో ఒకటి ఎందుకు చెప్తున్నావే? నాకేం తెలుసురా నువ్వు పెళ్లి గురించి అడిగినప్పుడే ఎవరో ఒకళ్ళు వస్తున్నారు. సరే కానీ పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? చేసుకుందాం. నువ్వురా అన్నాడు సికందరం కొడుతురే. ఎందుకు కొడుతురా? జానకలు ఎక్కువంట. అవునా? ఏడికోతావురా? చాలా ఇక్కడ తీసుకొని వస్తానండి.